ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్ గాని తీసుకుంటే 10-15% వరకు వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌లే ఉంటాయండి. ఓకే. సపోజ్ ఒక పేషెంట్ ఒక 100 క్యాన్సర్ పేషెంట్స్‌ని గాని మనం తీసుకుంటే వాళ్ళకి ఏం అలవాటు లేకపోయినా ఏ చెడు అలవాట్లు లేకపోయినా వాళ్ళకి క్యాన్సర్‌లు వచ్చినుంటాయి. హ్మ్. ఒక అరౌండ్ 15% వేసుకున్నాం వంశపారపర్యంగా. అవి ఓకే. కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్‌గా ఉంటాయి. హుహు. అన్ని క్యాన్సర్‌లు వంశపారపర్యంగా వస్తాయనేది ఎక్కడా లేదండి. కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉంటాయి. ఏవంటే అవి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్. ఓకే. ఇవి గాని ఎవరిలో గాని ఉంటే మాత్రం అట్‌లీస్ట్ జెనెటిక్ టెస్టింగ్ ఏమైనా అవసరమైతే చేయించుకోవడం, వాళ్ళ వంశంలో ఎవరికన్నా ఉందా లేదా అనేది తెలుసుకోవడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళలో ఉంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలాగో చేస్తాం డిటెక్ట్ అయినప్పుడు. అవును. పిల్లల్లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. ఇవి ఒకవేళ జెనెటిక్ కాజ్ అయ్యుంటే. సో, వాళ్ళకి గూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టే వాళ్ళని గూడా టెస్ట్ చేసుకోమని చెప్తామనమాట. సో, అట్‌లీస్ట్ 10-15% అంటే పేషెంట్ వచ్చినప్పుడు అందరికి హిస్టరీ తీసుకుంటామండి. ఓకే. జస్ట్ బ్లైండ్‌గా వీళ్ళకి మీకు వంశపారంగా వచ్చింది, మీకు రాలేదని చెప్పడానికి ఉండదు. ఆల్మోస్ట్ అంటే 3 జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ హిస్టరీ తీసుకుంటాం. ఓకే. మీ పెద్దవాళ్ళలో ఎవరికైనా ఉండిందా? బాబాయిలో ఎవరికైనా ఉండిందా? పిల్లల్లో ఎవరికైనా ఉండిందా? కజిన్స్‌లో ఎవరికైనా ఉందా? అనేది అందరిని వాళ్ళ రిలేటివ్స్ గురించి అన్నీ అడిగి, ఎక్కడైనా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంటే హ్మ్. ఒక పేషెంట్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు. వాళ్ళ అమ్మకి ఓవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు. అమ్మమ్మకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు. నాన్న సైడ్ నుంచి కోలాన్ క్యాన్సర్ ఉండొచ్చు. ఇవన్నీ ఒక అసోసియేషన్ అన్నమాట. హుహు. పెద్దవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే చిన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తదని రూల్ ఏమి లేదు. హ్మ్. కొన్ని జీన్స్ ఏం చేస్తాయంటే అవి మల్టిపుల్ క్యాన్సర్స్ కాజ్ చేసే జీన్స్ ఉంటాయి. ఓకే. సపోజ్ BRCA1 మ్యుటేషన్ అంటామండి. ఆ BRCA1 మ్యుటేషన్ వల్ల ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. మదర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిండొచ్చు. వాళ్ళ పిల్లల్లో ఓవేరియన్ క్యాన్సర్ లాగా బయటపడొచ్చు. ఓకే. సో, అంత ఇంపార్టెంట్ అనమాట ఫ్యామిలీ హిస్టరీ అనేది, ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది. ఈ హ్మ్. రోజుల్లో మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా యూజ్ చేస్తున్నామండి. హ్మ్. ఓన్లీ థింగ్ ఈస్ మెయిన్‌లీ టు మోడిఫై ద ట్రీట్మెంట్ ఫర్ దట్ పేషెంట్. జెనెటిక్ గాని పాజిటివ్ వస్తే కొన్ని డ్రగ్స్ యాడ్ చేస్తాం. ఇంకా బెనిఫిషన్ ఉంటది. హ్మ్. ది అదర్ రీజన్ ఈస్ టు టెస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్మ్. సో దట్ వి క్యాన్ అవాయిడ్ గెట్టింగ్ ద క్యాన్సర్స్ ఎర్లీ. అవును. ఎర్లీగా వచ్చే క్యాన్సర్స్ ఏమైనా ఉంటే దాన్ని ముందుగానే స్క్రీన్ చేసుకొని, డిటెక్ట్ చేసుకొని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. సో, అరౌండ్ 15%లో ఉండొచ్చండి ఈ జెనెటిక్ కాజ్ అనేది. ఓకే. ఈ క్యాన్సర్ అనేది రాకుండా ఏమైనా ఇంజెక్షన్స్ అంటే పిల్లల్లో గాని, పెద్దవాళ్ళ గాని ముందుగానే ఇంజెక్షన్ తీసుకునే ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయంటారా? ఒకే ఒక ఇంజెక్షన్ అండి. మీరు రీసెర్చ్ అనేది డీప్‌గా వెళ్ళకుండా, హ్మ్. కళ్ళు మూసుకొని ఒక ఇంజెక్షన్ వల్ల క్యాన్సర్ రాకుండా చేయొచ్చు అనుకుంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఓకే. అందరూ. అందరు కాదు. అది గూడా హ్మ్. 9 ఇయర్స్ ఎవరైతే చేరుతారో బోత్ మేల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. అందరూ అనుకుంటారు ఓన్లీ గర్ల్స్‌కే ఇవ్వాలేమో హ్మ్. అని సర్వైకల్ క్యాన్సర్ అలా కాదండి. రీజన్ బీయింగ్ సర్వైకల్ క్యాన్సర్ ఒక కారణం దేనివల్ల అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. ఓకే. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్‌కి ఆల్మోస్ట్ 99% అదే కాజు. హ్మ్. సో, దానివల్ల మనం ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే 99% ఆ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందండి. సో, అంత ఇంపార్టెంట్ అనమాట. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయాలనుకుంటే వ్యాక్సినేషన్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఓకే. వన్స్ ఎవరైనా కానీ ఒక 9 ఇయర్స్ గాని రీచ్ అయితే అట్‌లీస్ట్ టిల్ 15 ఇయర్స్ హుహు. ఏజ్‌లో ఉన్న వాళ్ళలో 2 డోసెస్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. హుహు. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ రోజు గాని ఇచ్చుకుంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత సెకండ్ డోస్ హుహు. క్లోజ్. సో, దీంతో ఆల్మోస్ట్ ఆ హెచ్‌పివి ఇచ్చినందువలన ఏమవుతుందంటే బాడీలో హెచ్‌పివి వైరస్‌కి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ రానప్పుడు క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. సింపుల్. ఇంజెక్షన్ వల్ల వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఏం చాలా చే అపోహలుంటాయి. ఆ! ఫర్టిలిటీ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అని భయపడతారు. హ్మ్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఫీవర్స్ రావడం, రియాక్షన్స్ రావడానికి భయపడతారు. మేము ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా డైలీ ఇస్తూ ఉంటామండి. పేషెంట్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తీసుకొనొచ్చి లేకుంటే అడిగిన వాళ్ళనో మేమే సజెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే తీసుకురండమ్మా ఇది సేఫే డ్రగ్ అని చెప్పి. వెన్ వి డూ కౌన్సెలింగ్ చేసుకుంటాం. అబ్జర్వేషన్ చేస్తాం. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్‌లో పెడతాము. హ్మ్. జస్ట్ ఏదో ఇచ్చేసి అట్లా పంపించేయం కూడా. హుహు. అసలకి చాలా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వ్యాక్సిన్ అనమాట. ఈ అపోహలన్నీ బయట పెట్టుకొని ఎవరు ఇంట్లో గాని 9 ఇయర్స్ గాని రీచ్ అయిన పిల్లలు ఉంటే మాత్రం దయచేసి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయించడం అనేది మా సజెషన్. 9-15 ఇయర్స్. ఇన్ కేస్ 15 ఇయర్స్ అయ్యో! మా పిల్లలు 18 ఇయర్స్‌కి వచ్చారండి. ఏమన్నా ఇవ్వచ్చా లేదా అనేది కూడా అడుగుతూ ఉంటారు. అవును. 15-26 ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవచ్చండి. హుహు. ఇట్ స్టిల్ హ్యాస్ ఎఫికసీ. అంటే అది ఇంకా ఆల్మోస్ట్ 80% వరకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. 99% అని చెప్పలేము. ఇట్ ఈస్ 75-80% వరకు కూడా
ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఈవెన్ ఫ్రమ్ పర్టికులర్ గా 15 ఆ to 26 సర్వైకల్ years. క్యాన్సర్ రాకుండా మాత్రమే చేస్తుంది అంటారా, లేదంటే వంశంలో వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఆ, గొంతు క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, అవి కూడా వీళ్ళకి? వాటిలో కొన్ని కూడా ఎక్స్ట్రాగా ప్రివెంట్ చేస్తుందండి. యానల్ క్యాన్సర్, జెంట్స్లో పినైల్ క్యాన్సర్, ఫీమేల్స్లో మళ్ళీ తీసుకుంటే అపార్ట్ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్ వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వాళ్ళలో కూడా యానల్ క్యాన్సర్, ఓరోఫారెంజియల్ క్యాన్సర్ కూడా స్పెసిఫిక్గా అది మాత్రం పనిచేస్తుందండి. ఓకే. ఓరోఫారింగ్స్ అనేది కూడా ఈ వైరస్ వల్లే వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సర్వైకల్ క్యాన్సర్, నేను చెప్పినట్టు వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, మేల్స్లో అయితే పినైల్ క్యాన్సర్స్, జెనిటల్ వాట్స్ అంటాం, కొంతమంది జెనిటల్ ఏరియాలో పులిపిరి లాగా డెవలప్ అవుతాయి. ఇవి కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చిన వాట్సే అనమాట. దో బినైన్ కండిషన్, అది నాట్ ఏ క్యాన్సర్, అవి కూడా రాకుండా చేస్తుంది అనమాట. సో అంత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. ఓన్లీ మన సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎందుకు ఎక్కువగా చెప్పుకుంటున్నామంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అదే మోస్ట్ కామన్ క్యాన్సర్ కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈవెన్ ఎల్డర్లో కొంతమందిలో వల్వల్ క్యాన్సర్ ఎప్పుడో 60-70 ఇయర్స్ వాళ్ళలో కూడా వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో అవి కూడా రాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ చేస్తుంది. 9 to 15 years బిలో వాళ్ళకి ఇస్తే కనుక ఇండికేషన్ ఇస్ ఫ్రమ్ 9 years బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టిల్ 15 years 2 doses. ఓకే. ఏ బాయ్ కానీ గర్ల్ కానీ 15 years to 26 years మధ్యలో కానీ అడల్సన్స్ కానీ ఉంటే మాత్రం 3 doses సఫిషియెంట్. ఓకే. వాళ్ళకి 80 to 85% వరకు వచ్చే ఛాన్స్ ఉండదు. వీళ్ళకి 90%, 99% అని చెప్పొచ్చు అనుకోండి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల వచ్చే కారణం వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఇస్ ద హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఆల్మోస్ట్ 99% to 100% అని చెప్తాం. అదే రీజన్. ఆ ఇన్ఫెక్షన్ అని ప్రివెంట్ చేస్తే మన క్యాన్సర్ రాకుండా ఉంటుంది, సింపుల్. ఎందుకంటే వన్స్ ఏజ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్గా మన బాడీలోకి చేరిపోతూ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మనకు తెలియకుండా ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటుంది ఈ హెచ్పివి. సో ఎర్లీగా మనం ఇచ్చినందువలన మనకు ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది, ఇన్ఫెక్షన్ అనేది క్యాచప్ కాకుండా ఉంటుంది ఎర్లీగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, నాట్ బిఫోర్ 9 years, అట్లీస్ట్ ఫ్రమ్ 9 years.